ఇటీవలి పరిణామాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. క్రికెట్ ఫైనల్ కు ఇండియా వెళ్తే తాను వెళ్తానని, జగన్ వస్తే ఆయన్ని కూడా తీసుకెళ్తానని చమత్కరించారు. ఇక హెరిటేజ్ సంస్థపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ ఇందాపూర్తో తమకు కేవలం పన్నీరు, చీజు తయారీలో మాత్రమే సంబంధం ఉందని స్పష్టం చేశారు. సీనియర్ నేత బొత్సకు కో పార్ట్నర్ కు, కో మ్యానుఫ్యాక్చర్ కు తేడా తెలియకపోవడం విచారకరమని లోకేష్ విమర్శించారు. ఇటీవలి పరిణామాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఇటీవలి పరిణామాలు వరుసగా ఒకదాని మీద ఒకటి పక్క అధికార పార్టీ, పక్క సంబంధించిన ప్రతిపక్ష పార్టీ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. బొత్సకు కౌంటర్ ఇస్తూ ఈ ఫైనల్ మ్యాచ్ ఇండియాకు వెళ్తే నేను దాంతో పాటు జగన్ కూడా తీసుకెళ్తాడు, జగన్ చమత్కరించారు. ఇటుపక్క ఏదైతే డైరీకి సంబంధించిన విషయంలో కూడా బొత్స విషయంలో కొట్టిపారేస్తూ ఏదైతే సీనియర్ నేత బొత్సకు కో పార్ట్నర్ కు, కో మ్యానుఫ్యాక్చర్ కు తేడా తెలియదంటూ స్పందించారు. దీని తాజా అప్డేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తాజా రాజకీయ పరిణామాల మీద ఈరోజు అసెంబ్లీలో మీడియా మిత్రులతో చిట్ చాట్ చేశారు. ఆ సమయంలో ఏదైతే మీడియా మిత్రులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ మొన్న మీరు ఒక ప్రత్యేక విమానంలో ఇటు క్రికెట్ చూసేందుకు వెళ్లారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారంటూ కూడా నారా లోకేష్ ని మీడియా మిత్రులు ప్రశ్నించినటువంటి సమయంలో నా డబ్బులు పెట్టుకొని నేను అక్కడికి వెళ్లి దానికి సంబంధించినటువంటి క్రికెట్ చూసి వచ్చాను, ఇక్కడ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదు. ఒకవేళ ఇప్పటికే జగన్ కూడా మొన్న ఏదైతే నేను కూడా క్రికెట్ లవర్ అంటూ చెప్పుకున్నటువంటి సమయంలో ఇండియా ఫైనల్ కి వెళ్తే ఆ మ్యాచ్ చూడడానికి వెళ్తాను, దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా టికెట్ బుక్ చేసుకొని తీసుకువెళ్తానంటూ కూడా, జగన్ వస్తే నేనే టికెట్ బుక్ చేస్తానంటూ కూడా ఇటు నారా లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా చమత్కారంగా మాట్లాడారు. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కౌంటర్ ఇచ్చే విధంగా మొన్న ట్విట్టర్ లో కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. నా డబ్బులు పెట్టుకొని నేను ఫ్లైట్ లో టికెట్ తీసుకొని నేను అక్కడికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ కి నా డబ్బులు పెట్టుకొని నేను టికెట్ తీసుకొని క్రికెట్ చూస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి, నేను ఎక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశానంటూ కూడా నారా లోకేష్ మాట్లాడటమే కాదు, తెలుగుదేశం అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆ రోజు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మీడియా మిత్రులు మాట్లాడినటువంటి సమయంలో కూడా నారా లోకేష్ చిట్ చాట్ లో భాగంగా ఇటు మీడియా మిత్రులతో ఈ విధంగా మాట్లాడారు. మరోపక్క ఇందాపూర్ కి హెరిటేజ్ కి ఎలాంటి సంబంధం లేదు, పన్నీరు, చీజ్ తయారీలో మాత్రమే కలిసి పనిచేస్తున్నాము, కో పార్ట్నర్ కు, కో మ్యానుఫ్యాక్చరర్ కు ఇటు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణకి తేడా తెలియట్లేదంటూ కూడా నారా లోకేష్ చాలా చమత్కారంగా మాట్లాడారు. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఏదైతే హెరిటేజ్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో దానికి ఈ రోజు నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేసేటువంటి సమయంలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ హెరిటేజ్ ఎక్కడా కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల వైపు అడుగులు వేయదు. హెరిటేజ్ మొదటి నుంచి కూడా ప్రజల నమ్మకాన్ని చూరుకుని ముందుకు వెళ్తుంది. ఎక్కడ కూడా డబ్బు కోసం హెరిటేజ్ అనేది ముందుకు రాలేదు. మా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో ఇటు సాక్షి గానీ లేకుంటే భారతీయ సిమెంట్ గానీ ఏ విధంగా లబ్ధి పొందిందో మనం చూసాం. అలాంటిది ఎప్పుడు కూడా మేము అధికారంలో ఉన్న హెరిటేజ్ అలాంటి విధంగా అడుగులు వేసినటువంటి వాతావరణం లేదు. హెరిటేజ్ ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజలతో పనిచేసిన సంస్థ. అలాంటి హెరిటేజ్ కు సంబంధించి వివాదంలో లాగేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఈ రోజు నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ కు ఉన్నటువంటి సంబంధం గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే తిరుమల లడ్డుకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అపచారం కానీ, తిరుమల లడ్డుకు సంబంధించి జరిగినటువంటి నెయ్యి కల్తీ విషయంలో కానీ నారా లోకేష్ కరాఖండ కొన్ని విషయాలు మాట్లాడారు. మొత్తంగా ఈ క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి ఫైనల్ ఇండియా కనుక ఫైనల్ కి వెళ్తే ఆ మ్యాచ్ కి జగన్మోహన్ రెడ్డి కూడా వస్తానంటే నేను టికెట్ బుక్ చేసుకుని తీసుకువెళ్తానంటూ కూడా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.